హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సిఎన్యు. ఎట్లున్నారు? అందరు బాగున్నారా? అందరు బాగున్నారని కోరుకుంటున్నాం. ఫ్రెండ్స్, ఆల్రెడీ మీరు తమిళని చూసే ఉంటారు. ఈరోజు మనం మినీ తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళబోతున్నాం. ఈ టెంపుల్ వచ్చేసి జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 92 ఎమ్మెల్యే కాలనీలో ఉందన్నమాట. ఈ టెంపుల్ని టీటీడీ యాజమాన్యం అయితే నిర్మించింది. ఈ టెంపుల్ తిరుపతి ఆలయాన్ని పోలి ఉంటుంది. ఈ టెంపుల్ ఒక కొండ మీద అయితే నిర్మించారనమాట. ఈ టెంపుల్ని మార్చి 13 బుధవారం 2019 మహాకుంభాభిషేకంతో ప్రారంభించారు. సో ఇంకెందుకు ఆలస్యం, టెంపుల్ దగ్గరికి ఇప్పుడు వెళ్ళిపోదాం. సో మనం టెంపుల్ దగ్గరికి వెళ్ళే ముందు మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. చాలామంది అన్సబ్స్క్రైబర్స్ మన వీడియోలు అయితే చూస్తున్నారు. ప్లీజ్ మన ఛానల్ అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఎన్టీవీ ఆపోజిట్లోనే ఉందన్నమాట ఈ టెంపుల్. శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్, టీటీడీ జూబ్లీ హిల్స్. సో ఇంకెందుకు ఆలస్యం, టెంపుల్ లోపలికి అయితే వెళ్ళిపోదాం పదండి. టెంపుల్ పై వరకు అయితే కార్లు, బైక్స్ అయితే వెళ్ళొచ్చు, కానీ మనమైతే ఇప్పుడు స్టెప్స్ మార్గంలో వెళ్దాం అనమాట. సో ఇక్కడ ఎలాంటి ఛార్జెస్ అనేవి తీసుకోరు, కార్స్ కానీ లేకపోతే బైక్స్ కానీ. సో టెంపుల్ ఎంట్రీ కూడా ఫ్రీ అనమాట. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, పెయింట్స్తో చాలా బాగా ముగ్గులేస్తున్నారు. ఫ్రెండ్స్, తిరుపతిలో ఉన్నట్టే ఇక్కడ కూడా మనకి స్టెప్స్ అయితే ఉంటాయి అనమాట. స్టెప్స్ మార్గాన పైకి వెళ్ళాలి టెంపుల్ దగ్గరికి. సో చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఒక చిన్న కొండ మీద అయితే కట్టారనమాట ఈ టెంపుల్. చాలా అంటే చాలా బాగుంది. సో ఇప్పుడైతే మనం పైకి వెళ్తున్నాం. ఫ్రెండ్స్, చూడొచ్చు, వ్యూ చాలా అంటే చాలా బాగుంది. నా వెనుక బ్యాక్గ్రౌండ్ కానీ మీకు మొత్తం చూపిస్తాను, చూడండి ఒకసారి. చూస్తున్నారు కదా, నా వెనుక గోపురం అయితే కనిపిస్తుంది. అలానే ఒక టెంపుల్ కనిపిస్తుంది కదా, ఆ టెంపుల్ వచ్చేసి హనుమాన్ టెంపుల్ అనమాట. సో ముందు అక్కడ హనుమాన్ టెంపుల్ దగ్గర మనం దర్శనం చేసుకొని టెంపుల్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇప్పుడైతే మనం పైకి వెళ్దాం. చూస్తున్నారు కదా, ఇదే అన్నమాట మనము ఎక్కి వచ్చిన స్టెప్స్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే హనుమాన్ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇదే అనమాట హనుమాన్ టెంపుల్. సో ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని ఇక్కడ నుంచి మళ్ళీ మెయిన్ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో మేము వెళ్ళినప్పటికైతే లాక్ వేసి ఉంది, కానీ మీకు చూపిద్దామని చెప్పి నేను దగ్గరికి వెళ్ళి లోపలనైతే చూసిన వీడియో. సో ఇప్పుడైతే మనం మెయిన్ టెంపుల్కి అయితే వెళ్ళిపోదాం. ఈ ఆలయము ద్రావిడ వాస్తు శిల్పంలో ముల్బగల్ రాయితో నిర్మించబడింది. ఆలయ ప్రవేశ ద్వారం ఎత్తు 67 అడుగులు మరియు ధ్వజస్తంభం ఎత్తు 45 అడుగులు. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా పెద్దగా ఉంది టెంపుల్ అయితే. ఇక్కడ కొంచెం ముందుకెళ్తే మనకి కాలు కడుక్కోవడానికి ట్యాప్స్ ఉన్నాయి, అలాగే తాగడానికి మంచినీళ్ళు కూడా ఉన్నాయి అన్నమాట. అలానే దాని పక్కన పుష్కరిణి కూడా ఉంది. సో మేము వెళ్ళినప్పటికైతే అక్కడ వాటర్ అయితే లేవు దానిలోన. సో అలా కొంచెం ముందుకెళ్తే మనకి కొబ్బరికాయలు కొట్టే స్థలం కూడా ఉంటుందన్నమాట. సో కొబ్బరికాయలు ఇక్కడే కొట్టాలి. సో లోపలైతే కొట్టడానికి పర్మిషన్ అయితే లేదు. సో కొబ్బరికాయలు ఇక్కడే కొట్టేసి లోపలికైతే వెళ్ళాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, నేను తెచ్చిన కొబ్బరికాయ కూడా ఇక్కడ కొట్టేద్దాం అనుకుంటున్నా, ఎందుకంటే లోపల మనకి పర్మిషన్ లేదు కాబట్టి. ఇప్పుడైతే నేను తెచ్చిన కొబ్బరికాయ ఇక్కడ కొట్టేసి లోపలికైతే వెళ్ళబోతున్నాను. సో ఇంకెందుకు ఆలస్యం, కొట్టేసి అయితే లోపలికైతే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇది మెయిన్ టెంపుల్ ఎంట్రన్స్ అన్నమాట. ఫ్రెండ్స్, ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోతున్నాం. చూస్తున్నారు కదా, ధ్వజస్తంభం ఇంతకుముందు మీకు చెప్పాను కదా. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, అక్కడ ఒక ద్వారము, ఇదే అనమాట మెయిన్ గర్భగుడిలోకి వెళ్ళే ద్వారం అనమాట. సో లోపలైతే వీడియో ఎలవ్ లేదు, సో అందుకని చెప్పి బయటే తీశాను అనమాట. ఈ టెంపుల్లో వెంకటేశ్వర స్వామి 8 అడుగుల 6 అంగుళాలు అయితే ఉంటారనమాట. స్వామిని దర్శించుకొని వచ్చిన తర్వాత బయటికి మనకైతే లెఫ్ట్ సైడ్లో ఒక టెంపుల్, రైట్ సైడ్లో ఒక టెంపుల్ అయితే ఉంటాయన్నమాట, అమ్మవారి టెంపుల్. సో ఇప్పుడైతే ఆ టెంపుల్ని చూసేద్దాం పదండి. ఫ్రెండ్స్, గోపురం పైన చూస్తున్నారు కదా, సిల్వర్ ఆర్చ్తో ఒక విగ్రహము. ఆ విగ్రహాన్ని విమాన వెంకటేశ్వర స్వామి అని అంటారన్నమాట. ఆయన అయితే దర్శించుకోవాలి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తము మనకి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎలాగొందో అలాగే ఉందన్నమాట ఇక్కడ కూడా ఆర్కిటెక్చరు. ఈ టెంపుల్ టైమింగు మార్నింగ్ 5 నుంచి ఆఫ్టర్నూన్ 2 వరకు, ఈవినింగ్ 4 నుంచి నైట్ 9 వరకు అయితే ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, చాలామంది అయితే వాళ్ళ ఫ్యామిలీస్తో అయితే ఇక్కడికి వచ్చి ఉన్నారు. ఇక్కడ మనకి తిరుపతిలో దొరికే లడ్డూలు ఇక్కడ కూడా దొరుకుతాయి అనమాట. ఒక్కొక్క లడ్డు 50 రూపీస్ ఉంటుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే అందరికీ ప్రసాదం అయితే పంచుతున్నారు అన్నమాట పంతులు గారు. సో నేను కూడా వెళ్ళి ప్రసాదం అయితే తీసుకొని ప్రసాదం అయితే తిన్నాను. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడైతే మనకి తిరుపతిలో దొరికే అగరబత్తులు, కొన్ని వస్తువులు అయితే ఇక్కడ మనకైతే దొరుకుతాయి అన్నమాట.
ఇక్కడ మనకి కొన్ని సేవల గురించి అయితే రాసున్నాయన్నమాట. సో, తిరుపతిలో జరిగే అన్ని సేవలు ఇక్కడ జరుగుతాయన్నమాట. అంటే సుప్రభాత సేవ, అర్చన, అభిషేకము, తోమల సేవ, సహస్రనామార్చన అలాంటివి కొన్ని ఇక్కడైతే జరుగుతాయన్నమాట. ఫ్రెండ్స్ అలాగే మనకి ఇక్కడ మహాగణపతి ఆలయం అయితే ఉందన్నమాట. సో, దాన్ని చూద్దాం పదండి. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇదే అనమాట మహాగణపతి ఆలయము. సో, టెంపుల్ లోపల అయితే వీడియో తీనిస్తలేరు, అందుకని దూరం అయితే మీకు చూపిస్తున్నాను చూడండి. ఫ్రెండ్స్ వీడియో చూశారు కదా, ఇది వచ్చేసి టెంపుల్ అవుట్ వ్యూ అనమాట. చాలా బాగుంది కదా. సో, ఇప్పుడైతే నేను టెంపుల్ బ్యాక్ సైడ్ ఉన్నాను అనమాట. ఇక్కడ చూడొచ్చు మీరు, సాంప్రదాయ వస్త్రాలు అయితే ధరించాలని ఇక్కడ రాసి ఉంది. ఫ్రెండ్స్ ఈ ద్వారం వచ్చేసి వైకుంఠ ఉత్తర ద్వారం అనమాట. సో ఫ్రెండ్స్ పిల్లలతో వచ్చి కూర్చోడానికి ఇక్కడ చిన్న పార్క్ టైప్ కూడా ఉందన్నమాట సైడ్కి. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది. టెంపుల్లో ఉన్నంతసేపు అయితే నాకైతే ఎటువంటి బయట ఆలోచన అయితే రాలేదు. చాలా ప్రశాంతంగా చాలా హ్యాపీగా అయితే ఉన్నాను నేను లోపల. సో నాకైతే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నట్టు ఫీలింగే వచ్చింది. సో మీరు కూడా రండి, చాలా అంటే చాలా బాగుంటుంది. సో మీరు కూడా ఒకసారి వచ్చి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోండి. సో ఇప్పుడైతే వీడియో అయితే ఇంతటితో ఆపేద్దాం అనుకుంటున్నా. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్ చాలా ఎఫర్ట్స్ పెట్టి వీడియోస్ అయితే చేస్తున్నాను. సో మీరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలా 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 హ్యాపీగా ఫీల్ అవుతాను. సో ఫ్రెండ్స్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. లవ్ యూ ఆల్. జై హింద్.